ప్రపంచ ఆభరణాల వ్యాపారంలో అతడికి తిరిగేలేదు. కోట్లాది డాలర్లు అతడికి సలాం కొడతాయి. ఇన్ని అతి ఖరీదైన ఆభరణ షోరూంలకు అతడే అధిపతి. అలాంటి వాడు చెప్పిన షాకింగ్ అనుభవం వింటే మతిపోతుంది. ఎదురు దెబ్బలు, అవమానాలు, చీదరింపులు, చీత్కారాలు. జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవాలంటే ప్రతి ఒక్కరూ వీటన్నింటికీ ఎదురీదాల్సిందే. ఎవరో ఏదో మాట అన్నారని అవమానంగా భావించి వెనుతిరిగితే అనుకున్న లక్ష్యాలను అందుకోలేం. ఇలా జీవితంలో ఎదురైన అవమానాలనే స్ఫూర్తిగా తీసుకొని తీవ్రంగా శ్రమించి అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్లు తక్కువ. ఇదే కోవలోకి వస్తారు జాయ్ ఆలుకాస్ గ్రూప్ చైర్మన్ ఎండి జాయ్ ఆలుకాస్. తన జీవితంలో ఎదురైన ఓ సంఘటన గురించి ఆంగ్ల వార్తా సంస్థ CNBC 18తో తాజాగా పంచుకున్నారు. అది తన జీవితంలో మర్చిపోలేనిదని అన్నారు. అది 2000లో ఎదురైన ఓ అనుభవం. ఒకరోజు నాకు రోల్స్ రాయ్స్ కారు చూడాలనిపించింది. దానికోసం షోరూంకి వెళ్లా. వచ్చిన కస్టమర్ను మర్యాదగా ఆహ్వానించకుండా అక్కడున్నవారు నా వద్దకు వచ్చి, "నువ్వు కారు కొనాలనుకుంటున్నావా? అయితే నీకు కావలసిన కారు ఈ షోరూంలో ఉండదు, వేరే షోరూంకి వెళ్ళు" అని అన్నారు. అప్పట్లో రోల్స్ రాయ్స్ కొనుగోలు చేసేవారు చాలా అరుదు. వారి ప్రవర్తనతో చాలా బాధపడ్డా. ఎలాగైనా అదే కారు కొనాలని అప్పుడే నిర్ణయించుకున్నా. చివరకు సాధించాను అని నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. కారు కొనుగోలు చేశాక ఇంతటి లగ్జరీ అవసరం లేదనిపించిందట. దీంతో దుబాయ్లో వేగంగా విస్తరిస్తున్న తన ఆభరణాల వ్యాపారానికి ప్రచార సాధనంలో వినియోగించాలని నిర్ణయించుకున్నారు. తన స్టోర్ నడిపే వార్షిక డ్రాలో విజేతగా నిలిచిన వారికి ఆ కారును బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. ఆ ప్రాంతంలో ఈ ప్రకటన సంచలనంగా మారింది. దీంతో జాయ్ ఆలుకాస్ అందరి దృష్టిని ఆకర్షించింది. పశ్చిమాసియాలో ప్రముఖ బంగారు రిటైలర్గా మారేందుకు సాయపడింది. జాయ్ ఆలుకాస్ స్కూల్ డ్రాపౌట్. 1987లో కుటుంబ వ్యాపార నిమిత్తం అబుదాబి వెళ్లారు. తర్వాత తండ్రికి చెందిన ఆభరణాల వ్యాపారం నుంచి బయటకు వచ్చి సొంతంగా జాయ్ ఆలుకాస్ వ్యాపారాన్ని స్థాపించారు. ప్రస్తుతం జాయ్ ఆలుకాస్ గ్రూప్కు విదేశాల్లో 60, భారత్కు 100కు పైగా స్టోర్లు ఉన్నాయి. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం 2023 నాటికి ఆయన సంపద $4.4 బిలియన్ చేరింది. 2024 ఫోర్బ్స్ విడుదల చేసిన బిలియనియర్ల జాబితాలో 712వ స్థానంలో ఉన్నారు.